వాస్తవం తెలియాలి అవన్నీ ఇక నేను అడిగింది ఇదే క్యాండిడేట్ అన్ని ఇష్యూలు మాట్లాడి నాలాగా ఎంతమంది లేరు మీ దగ్గర చెప్పేటోళ్ళు వాళ్ళతో కూడా నేను చెప్పింది ఇదే ఏది హుజూరాబాద్ ఎన్నికల్లో మా ఓటు బ్యాంకు ఇందిరాగాంధీ ఓటు బ్యాంక్ 20% ఉంటుంది. ఇవాళ కూడా ముసలోళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఇందిరమ్మకే ఇష్టమన్న వాళ్ళు ఎక్కడ పోయినరు ఆ ఓట్లు ఎక్కడ పోయినా అనేది లెక్క ఎవరిని అడిగినా ఏముందా మా నాన్నమ్మ చేసిండు ఇంద్రమ్మకు నేను ఇంద్రమ్మ అలాంటి ఓట్లలో 2,000-3,000 ఓట్లు వచ్చినాయంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి ఏమైంది దీని మీద తప్పనిసరిగా చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా దానికి కూడా ఆయన ఇస్తున్నాడు తప్పనిసరిగా అవన్నీ నేను చెప్పాలి ఎవడు అడిగినా చెప్పి నేను చెప్పింది నమస్కారం చనిపోతే ఎట్లా ఏడ్చిండ్రో మా ఓట్లు ఎక్కడ పోయినాయి మేము రాత్రి నిద్రనే పట్టలేదా అసలు ఇందిరాగాంధీ ఓట్లు ప్రతి దగ్గర 20% ఉంటాయండి హస్తం గుర్తు పర్మనెంట్ గా వాళ్ళకే పడుతుంది మా ఓట్లు ఎక్కడ పోయినాయి దాని మీద ఎంక్వైరీ చేయమని కదా ఒకటే చెప్పి అది ఎవరన్నారండి జగ్గన్న అన్నాడు భవిష్యత్తు చాలా బాగుంటది అందరూ బయట నేనేమంటున్నా అందరూ ఎవరైతే రానటువంటి వాళ్ళని కూడా నేను ఇవ్వాలని పరిస్థితి అయిన తర్వాత ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ అందరితో నేను మాట్లాడతాను నాకు అన్నాడు అనుమానం మాట్లాడతా వాళ్ళను అనుమానం కాదండి సమాధానం ఏమి లేదు అందరు కలవాలి ఈ స్థితికి వచ్చింది కాంగ్రెస్ పరిస్థితి ఇలా బీజేపీ గెలిచినాక మేము ఏ ముఖం పెట్టుకొని తిరగాలి 3,000 ఓట్లు వచ్చినోడు ఇవాళ గెలిచిపోయిండు కనుక మనం అందరూ కార్యకర్తలు ఇవ్వాలని కూడా బతుకున్నారు ఉద్దేశంగా ఉన్నా కానీ మన ఓటు బ్యాంక్ ఎందుకు మారింది ఏది ప్రిడామినెంట్ గా ఎవరిని అంటే 20% వస్తాయి లాస్ట్ టైం 66,000 వచ్చినాయి ఇప్పుడు ఇవాళ 3,000 వస్తాయి మాకు బాధ కాదని మీరు కూడా బాధపడుతున్నారు మీరు చెప్పుకోలేదు నేను చెప్తున్నాను నమస్తే అదే ఎంక్వైరీ అయ్యమన్నా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నమస్తే ఇప్పుడు ఇంత తక్కువ రావడానికి కారణమైంది దీని మీద ఎంక్వైరీ చేయాలి దీని మీద గతంలో కూడా ఎన్నడూ రివ్యూ జరగాలి ఇంకోటి కూడా అన్న నేను సార్ దయచేసి అందరు నాయకులు ఏకం కావాలి ఈ స్థితి వచ్చినాక కూడా మళ్ళీ రిజర్వేషన్ అంటే కోమటిరెడ్డితో మాట్లాడతారు రాజగోపాల్తో ఎవరెవరు దూరం ఉన్నారో ఇక కలిసి పనిచేస్తాం ఆయన మేమేం చెప్పాలో చాలా విషయాలు చెప్పినా కానీ ఈ 2 విషయాలే చెప్తాం మిగతా విషయాలు మిగతా ఉంటారు కదా చెప్పేటువంటి వాళ్ళతో 62,000 ఓట్లు వచ్చి 3,000 పడిపోవడానికి కారణమేంది అది నో కామెంట్ నో కామెంట్ అంటే మౌనం అర్థంగీకారమా మేము చెప్పేటప్పుడు లోపల ఏం చెప్పిందో అదే చెప్తాం బయట చెప్పాము అన్నట్టు నో కామెంట్ అంటే మౌనమా ఖండిస్తలేరు ఖండించకపోతే నిజమన్నట్టే కదా ఏమి లేదు అది అన్నిటికంటే ఎంక్వైరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఓట్లు ఎందుకు పోయినాయి ప్రిడామినెంట్ గా ఇంద్రమ్మ ఓట్లు ఎందుకు చేంజ్ అయినాయి ఎవరి వల్ల అయింది అది తెలియదు ఎందుకంటే దట్ ఈస్ ద బేసిక్ ఇంద్రమ్మ చనిపోయిన 3 రోజులు అన్నం తినలే ఇంద్రమ్మ వేసేటోళ్ళు ఇవాళ ఎప్పుడో బతికే ఉన్నారు ముసలోళ్ళు వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయింది ఏమే ఏమి కరెక్ట్ అదే చెప్తున్నా నమస్తే అదే అది ఇక అన్న ఎవరైతే చేస్తున్నారు బయటకు వచ్చినాక ఆయన జగన్ అల్లున్నాడు ఏదో పట్టేది ఏం సావలేదు అది